గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. సో మార్నింగ్ 8 అయితే అయ్యింది. మార్నింగ్ చేసి త్వరగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం బయటికి, బట్ నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది. సో లేవలేకపోయాం. కానీ ఇంకోటి ఫుల్ వర్షం నైట్, ఇంకా అవ్వలేదు. నేను ఎప్పుడే లేసాను. ఒకసారి బయట వ్యూ చూడండి. నైట్ నుంచి ఫుల్ వాన, ఇప్పుడైతే కొంచెం బెటర్, కానీ నైట్ అయితే ఫుల్ దంచి కొట్టింది. మొత్తం ఉరుములు మెరుపులు గట్టిగానే కొట్టింది వాన. సో ఇవాళ అయితే సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. చూడాలి మరి ఎట్లయితే పోయింది అని. వెళ్ళైతే అందరినీ లేపేసి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళిపోదాం. మా హోటల్ కారిడార్. సో ఇక్కడి నుంచి అయితే మనకు బీచ్ అయితే కనిపిస్తుంది. బీచ్ అంటే అంత క్లియర్గా అయితే కనబడదు, బట్ ఓకే చూడొచ్చు. వెదర్ క్లౌడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. టైం లాప్స్ చేసుకోండి. చెప్తారా? సో అందరం రెడీ అయిపోయాము. బయటకు పోనీకి బ్రో. సో ప్లాన్ ఏంటంటే భీమ్లీ బీచ్ చూసుకొని, రుషికొండ బీచ్ చూసుకొని కైలాసగిరి వెళ్దాం అని అనుకున్నాం. వర్షం ఇప్పుడే పెద్దదైంది బ్రో. వర్షం అయితే ఇప్పుడు మళ్ళీ పెద్దగా అయింది. చూడాలి, తగ్గితే వెళ్ళాలి, లేదంటే కొంచెం ఆగి వెళ్ళాలి. 10కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, 3 అయింది. చలో బీచ్. సో ఇప్పుడైతే మనం కైలాసగిరి రోడ్ ఉన్నాం. ఇదేంటి రుషికొండ బీచ్ రోడ్. ఒక్కసారి వ్యూ చూడండి. రైట్ సైడ్ ఇటు పక్క కొండ, ఇటు మధ్యలో రోడ్డు, ఈ పక్క ఫుల్ బీచ్. కెమెరా హైట్ తక్కువ ఉంటుంది కదా, సో మీకు కనిపిస్తుంది లేదో డౌట్, కానీ బైక్ మీద నుంచి అయితే సూపర్గా అనిపిస్తుంది. రోడ్డు చూడండి ఒకసారి, అసలు ఎంత బాగుందో, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. చెట్లు అన్నీ మెయింటైన్ చేయడం అంటే రోడ్డు పొడవునా మామూలు విషయం కాదు. బా 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 ఫిదా అయిపోయినా అబ్బా ఈ వ్యూస్కి, రోడ్స్కి. నేను ఖచ్చితంగా వైజాగ్ అయితే అందరూ విజిట్ చేయాల్సిన డెస్టినేషన్ అనమాట. నేనైతే స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ మాన్సూన్స్లో వస్తే ఆ వ్యూస్, ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి ఇంకా చాలా బాగుంటుంది. అంటే నార్మల్ సీజన్స్లో కూడా రావచ్చు, బట్ మీకు ఇంత మంచి సీనరీస్ అంటే ఇప్పుడు సమ్మర్లో వచ్చినాం అనుకోండి, వర్షాలు అంతగా లేకపోతే గ్రీనరీగా ఉండదు కదా. బీచ్ అంటే ఎప్పుడూ ఉంటుంది, బట్ చెట్లు గ్రీనరీ అన్నది ఓన్లీ మాన్సూన్స్లోనే మనకు పాసిబుల్ అవుతుంది కదా. సో అట్లా అన్నమాట.
భీమిలి బీచ్ దగ్గరకు వచ్చాము. ఇంకా రీచ్ అవ్వలేదు, బట్ దగ్గరకు వచ్చాము. ఇంకొక 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా పార్రే నాకైతే బోటింగ్ చేయాలని ఉంది బీచ్లో, బట్ అవైలబిలిటీ ఉందా లేదో తెలియదు మనకు. వెల్కమ్ టు భీమిలి. సో మొత్తానికి భీమిలి అయితే వచ్చేసాం. ఇలానే చేయాలి షూటింగ్. సో భీమిలి బీచ్కి అయితే వచ్చేసాము. బీచ్ లోపలికి వెళ్ళి చూద్దాం వ్యూస్. గాలి ఘోరంగా పడుతుంది. అది భీమిలి ఊరు. ఈ పక్కన చిన్న బిల్డింగ్ ఉంది కదా, లైట్ వస్తుంది. ఈ బిల్డింగ్ అక్కడే షూటింగ్ జరుగుతుంది. ఒక 1/2 అవర్ to 1 అవర్ అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసి తర్వాత మళ్ళీ రిషికొండ బీచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ప్రజెంట్ ప్లాన్ అయితే అది. సో భీమిలి బీచ్ అయితే చాలా బాగుంది. వ్యూస్ చూడండి ఒకసారి. మొత్తము బీచ్ షోర్ అంతా మొత్తం తాటి చెట్లతో బాగా డెకరేట్ చేశారు. బాగా ఉంది. అండ్ ఆల్సో కూర్చోడానికి బెంచెస్లో కూడా బాగా చేశారు. ఈవినింగ్ టైం అయితే మంచిగా కూర్చొని బీచ్ వ్యూ చూస్తే ఇక్కడ ఏమైనా తిరిగి మంచి టైంపాస్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్తే రిషికొండ వెళ్తాము, లేదంటే డికెత్లాన్ వెళ్ళాలి. కొంచెం చిన్న షాపింగ్ ఉంది, అది చేసుకోవాలి. సో భీమిలి బీచ్ అయితే బాయ్ బాయ్ చెప్పేసి ఇప్పుడు రిషికొండ బీచ్కి అయితే వెళ్దాం. అక్కడే లంచ్ చేసేసి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ చూడండి. ఇక్కడ చూడండి, ఈ కాలువ సముద్రంలోకి జాయిన్ అవుతుంది. సూపర్ వ్యూ కదా. బీచ్ అలౌ చేయట్లేదు. 5కి క్లోజ్ అంట. ఇప్పుడు టైం వచ్చి 5:10 అయింది, 5:20 అయింది. సో రిషికొండ బీచ్ లోపలికి అయితే అలౌ చేయట్లేదు. జస్ట్ లోపల ఉండే వాళ్ళని బయట పంపిస్తున్నారు అంతే. సో మేమేమనుకున్నామంటే రేపు మార్నింగ్ కానీ రేపు ఈవినింగ్ కానీ వద్దామన్నట్లయితే అనుకున్నాము. సో రేపు ఎల్లుండి కూడా వైజాగ్లోనే ఉంటాము. తర్వాత మనం వైజాగ్కి గుడ్ బై చెప్పాలి. సెక్సీ ఉంది అసలు. ఇక్కడ గాలి కూడా అంతా కొంచెము బంకగా అయిపోతుంది ఎక్కువసేపు ఉంటే. హెల్మెట్ వైజర్ కూడా అంత పైన ఫాగ్ మాదిరి ఫామ్ అయిపోయింది. ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు. రూమ్కి వెళ్ళిన తర్వాత వెట్ క్లాత్ తీసుకొని క్లీన్ చేయాలి. ఇక మేబీ బీచ్ దగ్గర బీచ్ వాటర్ అది అంత వేపర్ అయి ఫామ్ అవుతుంది కదా, సో దానివల్ల ఉండొచ్చు. అంత బంకగా ఉంది. బా ఇక్కడే ఉండే ఇంతకుముందు ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడే పారాగ్లైడింగ్ ఉండే. సో ఇప్పుడు కోవిడ్ అని చెప్పి ఆపేసారంట. లేదంటే మంచి పారాగ్లైడింగ్ చేస్తుండే. నాకు ఎప్పటి నుంచో పారాగ్లైడింగ్ చేయాలి అని చెప్పి చాలా ఆశగా ఉంది. చూద్దాం, ఈసారి లేదు, ఇంకెక్కడైనా వెళ్ళినప్పుడు చేద్దాం. పోలీసులు కూడా ఫుల్గా ఉన్నారు ఈ రోడ్డు అంతా. అండ్ ఇంకోటి, ఈ రోడ్డుకి ఎంత దూరం ఉందో అంత దూరము ఫుట్పాత్ ఉంది. సో పోలీసులు కూడా అక్కడక్కడ ఉంటూనే ఉన్నారు. పోలీసులు మాత్రం ఫుల్ ఉన్నారు వైజాగ్ సిటీ అంతా. సిగ్నల్స్ దగ్గర మామూలుగా ముందర వైట్ లైన్ ఉంటుంది కదా, స్టాప్ లైన్. సో దాన్ని క్రాస్ చేసి అయితే ఎవరు ఆగట్లేదు. ట్రాఫిక్ రూల్స్ అయితే స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ముందర కొండపైన క్లౌడ్స్ చూడండి ఎంత ఫామ్ అయిపోయిందో.
అమ్మ చల్ల గాలి కొడుతుంది. షర్ట్ వేసుకొని వచ్చేసరికి కాళ్ళకంతా జల్లు ఉంటుంది. మనం ఇక్కడ యూటర్నా ఓయమ్మ క్రోమా డెకెట్లా వచ్చేసాం. వెరీ గుడ్. లోపల లాక్ చేయనిస్తారో లేదో నాకు అదేంటో తెలియదు, కానీ లాక్ చేయాలంటే మనుషులు అంటే ఇంకా అంత ఫ్రీగా అయితే చేయలేకపోతున్నాను. వీళ్ళని త్వరగా అలవాటు చేసేసుకోవాలి, లేకపోతే మనకు కష్టమవుతుంది గ్రో అవ్వడానికి. ఎవరు చెప్పారు ఇప్పుడు నీ జుట్టు నాకు ఇష్టమని? వెల్కమ్ టు డెకరేషన్. కామెడీగా ఉన్నా. బాగుందా? చిన్నగా ఉన్నాయి కానీ కదా. స్లీపింగ్ బ్యాగ్స్ అండ్ టెంట్స్. మేము వంశీయులు ప్లాన్ చేసుకున్నాం అప్పుడు కొనడానికి. ఎప్పుడు? అప్పుడు లాస్ట్ ఇయర్ భరత్ వాళ్ళ ఇంటి మీద పెడదాం. ఇంట్లోకా? ఇంటి పైన టెర్రస్ మీద పెడదాం. ఒకటి తీసుకోపోదామన్నా. ఓ 8 kgs చాలా హెవీ ఉంది బ్రోస్. సో డెకాథ్లాన్లో షాపింగ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ రూమ్కే వెళ్ళిపోతాం ఆఫ్టర్ డిన్నర్. ఈ ఐడియా ఏమైందో ఏమో, సిగ్నలే వస్తలేదు. ఫోన్ రీబూట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 hours అయితే స్పెండ్ చేసినాం ఈజీగా డెకాథ్లాన్లో. స్ట్రీట్ ఫుడ్ తిందాం అనుకున్నాం, బట్ ఒక దగ్గర ఆగాం కానీ అంత క్లీన్ లేదు, పైన పురుగులన్నీ పడి ఉన్నాయి. అందుకని చెప్పి ఇంకెక్కడైనా మంచిగా ఫాస్ట్ ఫుడ్ తిందామని చెప్పి వెతుకుతూ ఉన్నాం. ఇంత పెద్ద వైజాగ్ నగరంలో మనకు ఒక దగ్గరైనా ఉండకపోతుందా అని. సో ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది. ఈడే తిన్నాం సాన్విక ఫుడ్ కోర్ట్స్. ఇప్పుడైతే మనం రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా మర్చిపోయినా, మీకు అసలు రూమ్ చూపించలే కదా నేను, ఇప్పుడు చూపిస్తా. డీసెంట్ ఉంది రూము, మరి అంత కాస్ట్లీ కూడా కాదు. పర్ డేకి 2000 పడింది మాకు 3 members. యా, అండ్ రూమ్ బాల్కనీ నుంచి, అంటే బాల్కనీ లేదు, విండో నుంచి చూస్తే వ్యూ మంచిగా ఉంది. అండ్ ఫ్రంట్ కారిడార్ విండో నుంచి చూస్తే టెర్రస్ మంచిగా కనిపిస్తుంది. యా, దిస్ ఈస్ అవర్ రూమ్ కలెక్షన్ సిరాక్. చలో రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్ చూపిస్తా. మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇది మా రూమ్. $2000 per day 3 members. అండ్ రూమ్ అయితే బాగుంది, విత్ ఏసీ, చల్లగా ఉంది. ఇవాళ అయితే ఈ ప్లేసెస్ అయితే మనం చూసాము. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. అండ్ రేపు ఏమేం ప్లేసెస్ అని చెప్పి ఇప్పుడు డిసైడ్ అయ్యి పడుకొని మార్నింగ్ అయితే చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.